ఒక సందర్భాన్ని మనం దృష్టిలో రైట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని రైట్ చెప్పి ఒక్క నిమిషం చెప్తున్నాను భాగ్యశ్రీ గారు. ఎస్ ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి సిపిఎం నాయకులు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ గారు ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, సాగర్ గారు నిన్న అదైతే ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇటు దేశ ప్రజలకు డబల్ గిఫ్ట్ అభయహస్తం ఇస్తూనే ఇటు అమెరికా పాకిస్తాన్కు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇందులో భాగంగా ఇటు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ కూడా మోదీ హెచ్చరించారు. మరి రైతు ప్రయోజనాల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా ముందడుగు వేస్తుందంటూ కూడా చెప్పారు. మరి మీరేమంటారు? వాస్తవంగా చాలా విషయాలు మిగిలిన వాళ్ళు మాట్లాడారు. కోటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు, మేడం మాట్లాడారు. అయితే నేను ఒకటి రెండు విషయాలు మాత్రం చెప్తాను. మొదటి అంశం ఏంటంటే, రైతాంగానికి సంబంధించి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనేటువంటి ఒక ఘాటు మాటని ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే, గతంలో 3 వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో 13 నెలల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి శాంతియుతమైనటువంటి పోరాటం జరిగింది. ఈ పోరాటం జరుగుతున్నటువంటి కాలంలోనే దాదాపు 700 మందికి పైగా రైతులు చనిపోయారు. ఇది జరిగిన తర్వాత, ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని చూపిన తర్వాత చివరికి రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా హామీని ఇచ్చి ఈ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ రోజు మళ్ళీ వ్యవసాయ మార్కెట్ ముసాయిదా విధాన పత్రాన్ని ఒకటి విడుదల చేశారు. రద్దు చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే రైతాంగానికి నష్టం చేసి, అన్యాయం చేసి, బడా కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఈ ముసాయిదా విధాన పత్రంలో పొందుపరిచారు. అంటే ఏం చేస్తారు? వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టే దానికోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. రెండవది, అమెరికాకు ఇప్పుడు హెచ్చరిక చేశారు. జేడి వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు మన భారతదేశంలో 4 రోజులు పర్యటన చేసినటువంటి సందర్భంగా అప్పటి వరకు విదేశాల నుంచి వస్తున్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో ఆ నూనెల మీద ఉండేటువంటి ట్యాక్స్ 27% ఉంటే ఒకేసారి 10% తగ్గించేశారు. అంటే 10% మన దేశానికి దిగుమతి అయ్యేటువంటి ముడి చమురు మీద తగ్గిస్తే ఇక్కడ ఉండేటువంటి రైతాంగము తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. వేరుశనగ పండించేటువంటి రైతులు, నువ్వులు పండించేటువంటి రైతులు, కుస్మలు పండించేటువంటి రైతులు, పామాయిల్ రైతులు, కొబ్బరి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. ఈ రోజు బ్రిటన్ దగ్గర ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి బ్రిటన్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా మన దగ్గరికి రైతాంగం ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయి. రైతాంగం పండించినటువంటి పంటలకు కనీసం మద్దతు ధర కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇది వీటిలో ఏమైనా మార్పు తీసుకొని వస్తారా అనేటువంటి ఓ స్పష్టమైనటువంటి హామీ దీంట్లో ఎక్కడ కూడా కనబడతలేదు. ఇప్పుడు ఎందుకని ఇబ్బంది అవుతుంది? చాలా మంది అనుకుంటారు అక్కడ నుంచి వస్తువులు వచ్చేస్తే, ఆహార వస్తువులు ఇక్కడికి వచ్చేస్తే, నూనెలు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఇట్లాంటివి వచ్చేస్తే ప్రజానీకానికి తక్కువకు దొరుకుతాయేమో అనేటువంటి భ్రమ కూడా ఉంది. అది ఆ రకమైనటువంటి అవకాశం లేదు. అక్కడి నుంచి తక్కువకి ఎందుకు వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ రైతాంగానికి సబ్సిడీ ఎక్కువగా ప్రభుత్వాల నుంచి అందుతుంది. ఇక్కడ రైతాంగానికి ఆ రకమైనటువంటి సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జనరల్ గా చూసినప్పుడు రైతాంగానికి సబ్సిడీలు వస్తున్నాయి అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారి దేశాలలో రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలలో మన దగ్గర 10వ వంతు కూడా రైతాంగానికి అందుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ ఉత్పత్తి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, రైతాంగం మీద భారం ఉంటుంది. ఈ రోజు విదేశాల నుంచి ఆ రకంగా వచ్చినప్పుడు రైతాంగం ఒక తీవ్రమైనటువంటి నష్టానికి, ఇప్పటికే ఏటా 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రైతుల ఆత్మహత్యల పరంపర పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము అడుగుతున్నటువంటిది, ఈరోజు అమెరికా ట్యాక్సులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 25% అన్నారు, ఇప్పుడు 50% అన్నారు. మన దేశం నుంచి ఈరోజు ఒకే మాట చెప్తాను, ఉత్పత్తి అవుతున్నటువంటి బట్టలో 27% అమెరికాకు పోతుంది. ఇది ఆగిపోతే గనక ఈ రోజు ఈ దేశంలో ఉండేటువంటి నూలు మిల్లే కాదు,
పత్తి పండిస్తున్నటువంటి రైతాంగం అంతా కూడా వాళ్ళ పత్తికి ఇప్పటికే మద్దతు ధర రానటువంటి పరిస్థితి ఉంది. ఆ పత్తి సాగు చేసినటువంటి పత్తికి కూడా ఈరోజు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. అంటే దాదాపు మనలాంటి రాష్ట్రంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో దాదాపు సగభాగం పత్తి సాగు అవుతుంది. ఈ పత్తి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని విదేశాలకు లొంగట్లేదు, లేదు మనం ఆత్మ నిర్భర భారత్ అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా వీటిని కట్టడి చేయగలుగుతారా? వీటిని కనుక మీరు కట్టడి చేయగలిగితే, మన దేశంలో ఉండేటువంటి రైతాంగం యొక్క ఆత్మహత్యలను ఆపగలిగితే, బడా కార్పొరేట్లని ఈ రంగంలో రాకుండా నియంత్రించగలిగితే, ఈరోజు విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి బడా కార్పొరేట్ కంపెనీలు విదేశాల నుంచి వస్తుంది. ఈరోజు పురుగు మందులు, అదే ఒక్క నిమిషం సాగర్ గారు, ఒక్క నిమిషం, వీటిలో కూడా బడా కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి. వీటిని నియంత్రించగలిగితే రైతాంగానికి మీరు మేలు చేసినట్లు అవుతుంది అనేటువంటిది మేము భావిస్తాం. రైట్. ఎస్ సార్. కోటేశ్వరరావు గారు, సార్ చెప్పండి, ఇక ముఖ్యంగా ఇవాళ గతంలో కూడా